స్వాట్ లేదా స్వాక్ అనాలిసిస్ పైన క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. మొదటి క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ స్వాట్ అండ్ స్వాక్. స్వాట్ లేదా స్వాక్ అంటే ఏంటనేది క్వశ్చన్ అడిగాడు. స్వాట్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో ఇక్కడ మన యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, మనకున్నటువంటి అవకాశాలేంటి, మనకు వచ్చినటువంటి అపాయాలేంటి అనేవి తెలియజేసేదే స్వాట్ అనాలిసిస్. ఇట్ ఈజ్ ఏ సైంటిఫిక్ టూల్ ఫర్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్స్. సో ఒక వ్యక్తి గురించి కానీ, అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ గురించి కానీ డెవలప్మెంట్ కోసమైతే ఈ యొక్క స్వాట్ అనాలిసిస్ అనేది అవసరమవుతూ ఉంది. దీస్ 4 ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ స్టేటస్ అండ్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్. సో మన యొక్క ఫ్యూచర్ గురించి, మన భవిష్యత్తును ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో అనేది ఈ యొక్క స్వాట్ లేదా స్వాక్ అనాలిసిస్ చెప్తూ ఉంది. స్వాట్ ఫోకసెస్ ఆన్ హౌ అన్ ఇండివిజువల్ హూ హ్యాస్ గోల్ టు అండ్ హెల్ప్ టు రీచ్ ఇట్. సో ఒక వ్యక్తి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి తను తప్పనిసరిగా ఈ స్వాట్ లేదా స్వాక్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాక్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఆర్ కాన్స్ట్రెంట్స్. అంటే ఇక్కడ కామన్గా మనకి ఇక్కడ ఎస్డబ్ల్యూఓ ఉంది. సో టీ బదులుగా సిని మనం చేంజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఉన్నతమైన లక్ష్యాలు చేరుకోవాలంటే, మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఈ స్వాట్ లేదా స్వాక్ అనాలిసిస్ని మనం పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వై టీజ్ టీ ఇన్ స్వాట్ ఈ చేంజెస్ టు బి సి. సో స్వాట్ అనేది స్వాక్గా ఎలా చేంజ్ చేసాం, ఎందుకు మార్చాం అనేది క్వశ్చన్ అడిగారండి. సో ఇక్కడ టీ అనేది సిగా మనం చెప్పుకుంటాం. అయితే స్వాక్ ద టర్మ్ థ్రెట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ మిలిటరీ స్ట్రాటజీ విచ్ గివ్స్ ఏ నెగిటివ్ మీనింగ్. సో ఇక్కడ స్వాట్లో టీ అంటే థ్రెట్ అంటే అపాయము. ఇది ఎక్కువగా మిలిటరీ ట్రైనింగ్లో వాడేటువంటి పదము. సో వాళ్ళు ఎక్కువ అపాయాలు అనేవి ఎదుర్కొంటారు కాబట్టి, అపాయాలు గురవుతారు కాబట్టి వాళ్ళు ఎస్డబ్ల్యూఓటీలో టీనిగా చేర్చుకోవడం జరిగింది. కానీ ఇది ఎక్కువ నెగిటివ్ మీనింగ్ చెప్తుంది కాబట్టి మనమైతే ఈ స్వాట్ అనాలిసిస్ బదులుగా స్వాక్ అనాలిసిస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే టీ బదులుగా సిని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. యూజింగ్ సి యాజ్ ఛాలెంజ్ ఆర్ కాన్స్ట్రెంట్స్ ఆర్ రికమెండెడ్ టు క్రియేట్ మోర్ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఇక్కడ మోర్ పాజిటివ్ యాటిట్యూడ్, ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి మన జీవితంలో అని చెప్పే విధంగా ఇక్కడ టీ బదులుగా సీన్ అయితే మనం రాయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే హౌ ఈజ్ స్వాట్ అండ్ స్వాక్ యూజ్ఫుల్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్. సో ఒక వ్యక్తిగతంగా కానీ, ఒక సంస్థకు కానీ ఈ యొక్క స్కిల్స్ అనేవి, స్వాట్ లేదా స్వాక్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి అని ఇచ్చాడు. స్వాట్ అనాలిసిస్ ఈజ్ ప్రూవెన్ టు బి ద మోస్ట్ యూజ్ఫుల్ టెక్నిక్. సో మన యూజ్ఫుల్ టెక్నిక్ ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి స్వాట్ లేదా స్వాట్ అనాలిసిస్ టెక్నిక్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. స్వాట్ అనాలిసిస్ షోస్ వై పీపుల్ ఆర్ అనేబుల్ టు రీచ్ దేర్ గోల్స్ ఇన్ లైఫ్. సో వారి జీవితంలో ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు అని తెలియజేయడానికి ఈ స్వాక్ లేదా స్వాట్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ వేరియస్ వే టు రీచ్ గోల్. మనం గోల్ని రీచ్ అవ్వడానికి అనేక రకాల మార్గాలు ఏమున్నాయి అనేవి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు రికగ్నైజ్ బోత్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ అండ్ ద థ్రెట్స్ టు ఫేస్. సో మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, అదేవిధంగా మనకు వచ్చినటువంటి అపాయాలు ఏంటి అనేవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మనం మన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బై రియలైజింగ్ వీక్నెసెస్ వన్ కెన్ ఓవర్కమ్ అండ్ ఎస్కేప్ థ్రెట్స్. సో బై రియలైజింగ్ వీక్నెస్, మన వీక్నెస్ ఏంటి అనేది తెలుసుకొని మనం రియలైజ్ అవ్వగలగాలి. ఆ వీక్నెస్ని అంటే మనకున్నటువంటి మైనస్ ఏంటి, మనకున్నటువంటి నెగిటివ్స్ ఏంటి అనేవి చూసి గ్రహించి దాన్ని పాజిటివ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వన్ కెన్ ఓవర్కమ్ అండ్ ఎస్కేప్ థ్రెట్స్. సో ఇటువంటి మనం ఓవర్కమ్ చేసుకొని మనకు వచ్చిన అపాయాలను మనం తొలగించుకునే విధంగా మన స్కిల్స్ని డెవలప్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసరికి
ఇట్స్ ఫ్రేమ్వర్క్ మేక్స్ యూ యునిక్ ఫ్రమ్ యువర్ పీర్స్ బై షోయింగ్ యువర్ రేర్ టాలెంట్స్. సో మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. రేర్ టాలెంట్స్ అంటే మనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయగలగాలి. మన యొక్క సామర్థ్యం ఏంటో తెలుసుకోగలగాలి. నీ యొక్క బలహీనతలు నువ్వు గుర్తించాలి అని ఇక్కడ ఈ స్కిల్స్ చెప్పడం జరుగుతుంది. ఇట్ పాయింట్స్ అవుట్ ద నీడ్ టు బూస్ట్ యువర్ కెరీర్ అండ్ అసిస్ట్స్ యూ టు రీచ్ యువర్ పర్సనల్ గోల్స్. సో మన పర్సనల్ గోల్స్ని రీచ్ అవ్వాలంటే ఈ స్వాక్ అనాలిసిస్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. స్వాక్ అనాలిసిస్ని మనం పాటించాల్సి ఉంటుంది. సో మీ కెరీర్కి బూస్ట్ యువర్ కెరీర్, మన కెరీర్కి మనం బూస్ట్ ఇచ్చుకునే విధంగా, కెరీర్లో మనం సక్సెస్ఫుల్గా ఉండే విధంగా ఈ యొక్క అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నోయింగ్ అండ్ యూజింగ్ యువర్ స్ట్రెంగ్త్. సో నీ స్ట్రెంగ్త్ ఏంటనేది నువ్వు గుర్తించాలి, తెలుసుకోవాలి. కెన్ మేక్ యూ పొటెన్షియల్ అండ్ టర్న్స్ యూ ఏ క్వాలిటీ పర్సన్. సో నువ్వు ఒక క్వాలిటీ పర్సన్గా, గొప్ప వ్యక్తిగా తయారవ్వాలంటే నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటనేది నువ్వు గుర్తించగలగాలి. యూజ్డ్ ఇన్ అన్ ఎంప్లాయ్మెంట్ కాంటెక్స్ట్ ఇట్ స్టేట్స్ యూ టు ఎక్సెల్ యువర్ ప్రొఫెషన్. సో నీ యొక్క ఉద్యోగ రీత్యా, నీ ప్రొఫెషన్, నీ వృత్తి రీత్యా ఎదగాలంటే ఈ స్వాక్ అనాలిసిస్ అనేవి తప్పనిసరి అని చెప్పుకోవచ్చు. ఈ డిస్క్లోజర్స్ ఆపర్చునిటీస్ దట్ యు నీడ్ టు బి యూటిలైజ్డ్. సో నీకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, అవకాశాలు ఏంటి, ఆ అవకాశాలను మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఈ అనాలిసిస్ తెలియజేస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా మనకి అవకాశాలు అనేవి ఎవరికి రావు. అవకాశాలు అనేవి మనమే క్రియేట్ చేసుకొని అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి అనేది ఈ యొక్క స్వాట్ లేదా స్వాక్ అనాలిసిస్ చెప్తూ ఉంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు పీప్ ఇన్ టు యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ డ్రాఫ్ట్ యువర్ కెరీర్ ప్లాన్ అండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. సో నీ కెరీర్ని ప్లాన్ వేసుకొని సక్సెస్ఫుల్గా నీ కెరీర్లో ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలంటే, నీ యొక్క జీవితంలో గొప్ప స్థాయిలోకి వెళ్ళాలంటే మనం ఒక ప్రణాళిక పరంగా వేసుకొని ప్లాన్ ప్రకారంగా సక్సెస్ఫుల్గా మనం మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరి జీవితంలో స్వాట్ లేదా స్వాక్ అనాలిసిస్ అనేది, స్కిల్స్ అనేది అవసరమే అనేది క్వశ్చన్ చెప్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాము. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్వాట్ ఆర్ స్వాక్ అనాలిసిస్ ఫర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్కి ఈ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, దీనివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజెస్ ఏంటో అనేది ఇప్పుడు మనము చూద్దామండి. ద టిపికల్ ప్రాబ్లమ్ ఆఫ్ టుడేస్ యూత్ ఈజ్ ఫిమిలియారిటీ విత్ మెనీ థింగ్స్ అండ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఓన్ సెల్ఫ్. చాలా విషయాల గురించి తెలుసుకుంటారు ఈ రోజుల్లో యువత, కానీ వాళ్ళ యొక్క సెల్ఫ్లో వాళ్ళ స్కిల్స్ ఏంటనే వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటో వాళ్ళు గుర్తించలేకపోతున్నారు ఈ రోజుల్లో ఉన్నటువంటి యువత అని చెప్పుకోవచ్చు. దే నో మెనీ థింగ్స్. వాళ్ళకి చాలా విషయాలపైన అవగాహన ఉంటుంది, చాలా గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. బట్ వాళ్ళ గురించి వాళ్ళైతే తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ స్కిల్స్ని గుర్తించలేకపోతున్నారు ఈ రోజులు విద్యార్థులు అయితే అని చెప్పుకోవచ్చు. అబౌట్ సచిన్ అండ్ ధోని అండ్ మెనీ మోర్ అబౌట్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్, బట్ దే డోంట్ నో అబౌట్ దెమ్సెల్వ్స్. సో ధోని అంటే ఎవరో తెలుసు, సచిన్ టెండూల్కర్ అంటే ఎవరో తెలుసు, బాలీవుడ్ హీరోస్ చాలామంది గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, వాళ్ళ టాలెంట్ ఏంటో ఎవరు గొప్ప వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. కానీ నో అబౌట్ దెమ్సెల్వ్స్, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటో వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ప్రతి వ్యక్తి కూడా మొదటగా గుర్తించాల్సింది నీలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి. సో మీ యొక్క స్కిల్స్ ఏంటో మీరు గుర్తించి జీవితంలో గొప్ప స్థాయిలోనికి వెళ్ళడానికి ఈ యొక్క స్వాట్ అండ్ స్వాక్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా చూస్తే దట్ ఈస్ వై అడ్వర్టైజ్మెంట్స్ లైక్ డూ యూ వాంట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ కాంటాక్ట్ అస్ ఇన్ ఎనీ డైలీ న్యూస్ పేపర్. మనం రోజు న్యూస్ పేపర్లో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం. డూ యూ నో వాంట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, అయితే కాంటాక్ట్ అస్, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చాలా యాడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నీ గురించి నువ్వేంటో తెలుసుకోవడానికి కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఒకసారి ఆలోచిస్తే సరిపోతుంది. నేనేం చేయాలి, నేనేం సాధించగలను అనేది సెల్ఫ్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. మనమైతే ఎవరి దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మనం మోటివేషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు. వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ థింక్ యూ కెనాట్,
యు ఆర్ రైట్ సాడ్ హెన్రీ ఫోర్డ్. సో హెన్రీ ఫోర్డ్ మనకు ఒక విషయం చెప్పారు ఏంటంటే, వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ థింక్ యూ కెనాట్. నువ్వు చేయగలవా లేదు నువ్వు చేయలేవా, నువ్వు సాధించగలవా సాధించలేవా అనేది నువ్వు ఆలోచించు. ఏదైనా ఒక పనిని చేసినప్పుడు ఆ పనిలో మనం విజయం సాధించగలమా సాధించలేమనేది మనకు మనం సెల్ఫ్గా ఆలోచించగలగాలి. ఆర్ యూ రైట్, నువ్వు చేసేది రైటా రాంగా అనేది సెల్ఫ్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్ అని ఇక్కడ హెన్రీ ఫోర్డ్ చెప్తూ ఉన్నారు. వెన్ వీ నో బెటర్ వీ డూ బెటర్. సో వెన్ వీ నో బెటర్, మనకి బాగా తెలుసుకుంటేనే అది మనం బాగా చేయగలము. నువ్వేంటో నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకుంటేనే నువ్వు గొప్పగా నిన్ను మలుచుకోగలవు. ఈజ్ ద యాక్షన్ ఎంపసైజింగ్ ద నీడ్ అండ్ మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ నోయింగ్ స్కిల్స్. దీన్ని మనం సెల్ఫ్ నోయింగ్ స్కిల్స్ అంటాము. అంటే నీ గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు, నీ గురించి నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు, నీలో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటనేది నువ్వు తెలుసుకోవాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఇన్ లైఫ్ వన్ హ్యాస్ టు నో వన్ సెల్ఫ్ అండ్ బుల్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో ఇక్కడ ఏం చెప్తానంటే, అచీవ్ ఇన్ లైఫ్, మన జీవితంలో సక్సెస్ సాధించాలంటే వన్ హ్యాస్ టు నో వన్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిల్డ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ, సో దృఢమైనటువంటి పర్సనాలిటీని వ్యక్తిత్వాన్ని మనం మలుచుకున్నప్పుడే మనం ఏదైనా సాధించగలమని ఇక్కడ చెప్తూ ఉన్నారు. యాజ్ పీపుల్ హూ యూజ్ దేర్ టాలెంట్స్ టు దేర్ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఓన్లీ విల్ బీ సక్సెస్ఫుల్. ఎవడైతే తన యొక్క సక్సెస్ఫుల్ అవ్వాలంటే తన మొత్తం టాలెంట్ని తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగిస్తాడు, వాడే సక్సెస్ అవుతాడని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ద క్వాలిటీ ఆఫ్ అచీవింగ్ ఇన్ ద వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ నోయింగ్ సెల్ఫ్ దట్ ప్రిసీడ్ ఇట్. సో ఏదైతే మనం తెలుసుకోగలుగుతున్నామో, నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ ఆపర్చునిటీస్ ఏంటి, నువ్వు చేసే ఛాలెంజెస్ ఏంటి అనేవి తెలుసుకుంటేనే నువ్వు తప్పనిసరిగా అచీవ్ చేసుకోగలమని చెప్తున్నారు. బట్ వన్ ద పాత్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ యూ మే. సో నెక్స్ట్ చూద్దాము. యు మే సఫర్ ఫ్యూవర్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యు నో వాట్ వీక్నెస్ ఆర్. సో చాలా ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోగలగాలి. వాట్ వీక్నెస్ ఆర్, నీలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటి, నీలో లోపాలు ఏంటి అనేది గ్రహించి ఆ లోపాలను మనం అధిగమించాల్సి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇఫ్ యు మేనేజ్ దీస్ వీక్నెస్ ద పాత్ టు ఎక్సలెన్స్ ఈజ్ ఈజీ. సో మనం ఇటువంటి ఉన్నటువంటి వీక్నెస్ని ఏ విధంగా మనం ఎదుర్కొంటాం, దానికోసం నువ్వు ఎటువంటి త్రోవను ఎంచుకుంటావు అనేది ఈజీ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇది మనకి దానికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే, హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో ఏ విధంగా మనం మన ఫైండ్ అవుట్ చేయగలం అని ఇక్కడ అడిగాడు. టు నో అబౌట్ స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ వన్ షుడ్ పోసెస్ ద అబోవ్. సో ఇక్కడ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటో ఇక్కడ ఇవ్వడం జరిగింది 1 by 1. స్ట్రెంగ్త్స్ గురించి చూస్తే మెరిట్ దెన్ అదర్స్. సో మన స్ట్రెంగ్త్ అనేది ఇతరుల కంటే మనల్ని ముందు వరుసలో నిలబడుతుంది, మెరిట్గా మనం ముందుకు ఉంచగలుగుతుంది. బెటర్ దెన్ మెనీ, చాలా మందిలో మనం బెటర్గా చేయగలము. సో పక్కవాడి కంటే మనం ఎక్కువ స్ట్రెంగ్త్ని కలిగి ఉంటే, ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటే వాడికంటే మనం ఎక్కువ పనిని చేయగలము, వాడికంటే మనం ఎక్కువ పేరుని సంపాదించగలము. నెంబర్ ఆఫ్ పర్సనల్ రిసోర్సెస్ వన్ కెన్ యూటిలైజ్. సో నెంబర్ ఆఫ్ పర్సనల్ రిసోర్సెస్, మనటువంటి రిసోర్సెస్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మన స్ట్రెంగ్త్ అని చెప్తూ ఉంది. ద మోర్ నెంబర్ ఆఫ్ స్ట్రెంగ్స్ అదర్ కెన్ సీ ఇన్ అజ్. సో ద మోర్ నెంబర్ ఆఫ్ స్ట్రెంగ్స్ అదర్ కెన్ సీ ఇన్ అజ్, మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటనేది పక్క వాళ్ళు గుర్తించగలగాలి, మనలో ఉన్నటువంటి గొప్ప సామర్థ్యాన్ని మనం వెలికి తీయగలగాలి అని చెప్తూ ఉన్నారు. ద టాలెంట్స్ విచ్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. సో మనం ఏదైనా కూడా గర్వంగా ఉండే విధంగా, ప్రౌడ్గా, సో ఎదుటి వాళ్ళు మనం చూసి గొప్పగా ఉండే విధంగా మన టాలెంట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ద వాల్యూస్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ ద వాల్యూస్ విచ్ అదర్స్ హ్యావ్. సో పక్కవాడు కలిగినటువంటి విలువల కంటే మనం కలిగినటువంటి వాల్యూస్ ఏంటనేది ఇంపార్టెంట్. సో మంచి విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ టు మోటివేట్ అస్. సో మన యొక్క ఫ్రెండ్స్ని, మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు మనం మోటివేట్ చేయగలగాలి, ప్రేరణ పొందాలి. మనం ఎదుటివారిని చూసి ప్రేరణ పొందాలి, అదేవిధంగా మనం ఎదుటివారికి ప్రేరణగా నిలవాలి, మోటివేటర్గా మనం నిలవాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇవి మన యొక్క స్ట్రెంగ్త్.
నెక్స్ట్ వీక్నెస్ గురించి మాట్లాడితే ద సిచ్యువేషన్స్ అండ్ టాస్క్ విచ్ మేక్ అస్ మోర్ ఫియర్ఫుల్. సో మనం ఏవైనా కూడా ఫియర్ఫుల్ అంటే భయాందోళన కలిగించడం, మనం ఏదైనా సాధించలేమనేటువంటి భయపడడం, ఇవన్నీ కూడా మన యొక్క వీక్నెస్ అవుతాయి. ముందు మనం ప్రయత్నించాలి, ప్రయత్నిస్తేనే విజయం అనేది దక్కుతుంది. సో చాలామంది నేను సాధించలేను, నాకు విజయం దక్కదని చెప్పి ముందే ప్రయత్నం లేకుండా వాళ్ళు మొదట్లోనే ఓటమి పాలవుతారు. సో మనం ఓడిపోవడం అనేది ముఖ్యం కాదు, ప్రయత్నించకపోవడం అనేది ముఖ్యం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ద జనరల్ వీక్నెస్ ఐడెంటిఫైడ్ బై అదర్ పీపుల్. సో జనరల్ వీక్నెస్ ఐడెంటిఫైడ్ బై అదర్ పీపుల్. సో చాలా మంది కూడా మన యొక్క జనరల్ వీక్నెస్ ఏంటంటే మనకంటే మన పక్కవాడే మన యొక్క లోపాలని గుర్తించగలరు అనమాట. అవి మనం సరిచేసుకోగలగాలి, మన పక్క వాళ్ళ ద్వారా మన యొక్క లోపాలను మనం తెలుసుకోగలగాలి. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నీ మీద నీకు నమ్మకం లేకపోవడం, మన మీద మనకు నమ్మకం ఉండాలి. సెల్ఫ్ డిపెండెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నీ గురించి నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటేనే సక్సెస్ అవుతామని చెప్తున్నారు. షార్ట్ టెంపర్, లేట్ టు వర్క్ అండ్ సో ఆన్. సో షార్ట్ టెంపర్గా వ్యవహరిస్తుంటారు, పని చేయడంలో బద్ధకంగా వ్యవహరిస్తుంటారు, యాక్యురసీ ఉండదు, పని చేయాలంటే పట్టుదల దృక్పథము లేకపోతే మనం ఏ పనిలో కూడా మనం విజయం సాధించలేమని చెప్తూ ఉన్నారు. పబ్లిక్ ఫియర్, మరికొందరైతే పబ్లిక్ ఫియర్, సమాజం ఏమనుకుంటుందో, ఎవరేమనుకుంటారో, మనం ఈ పని చేస్తే ఏమైనా మాట పడే అవకాశం ఉందని చెప్పి చాలామంది సమాజానికి భయపడి కొన్ని పనులు అయితే చేయరు. కానీ నీకేమనిపిస్తుంది, నువ్వు చేసే పని మంచి పని నీకు అనిపిస్తే నువ్వు తప్పనిసరిగా నీ మనసు చెప్పేది చెయ్యు. ఎవరి కోసం మనం చేయాల్సిన అవసరం లేదు, మన జీవితం మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, పక్కవాడి చేతుల్లో లేదని మనం గుర్తుంచుకోవాలి. సో మన వీక్నెస్ని మనం గుర్తించి ఆ వీక్నెస్ని మనం రెక్టిఫై చేసుకున్నప్పుడే సక్సెస్ఫుల్గా మన యొక్క గోల్ని రీచ్ అవుతామని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీస్. సో మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, అవకాశాలు ఏంటని చూద్దాము. న్యూ థియరీస్, సబ్జెక్ట్స్ అండ్ ప్రపోజల్స్. సో కొత్తగా ఆలోచించగలగాలి. మనం పక్కవాడి కంటే డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా చేయగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. యాక్టివ్ ఇన్ టేకింగ్ ఆఫ్ ద సోర్సెస్. సో ఏవైతే సోర్సెస్ ఉన్నాయో అన్ని రకాల వనరులు మనం ఉపయోగించుకోవాలి. అవకాశాలు అనేవి ఎప్పుడు కూడా మనకి ఎదురు రావు, అవకాశాలు మనమే క్రియేట్ చేసుకోవాలి. అవకాశాల కోసం మనమైతే ఎదురు చూస్తూ కూర్చోకూడదు, అవకాశం కోసం మనమే ముందు అడుగు వేయాల్సి ఉంటుంది. గుడ్ ఫ్రెండ్స్ హూ ఆఫర్ వాల్యుబుల్ అడ్వైస్. సో మంచి స్నేహితులు అనేవారు అప్పుడప్పుడు మనకి మంచి సలహాలు ఇస్తుంటారు, అటువంటి సలహాలు మనం తీసుకోగలగాలి. అడాప్టింగ్ టు న్యూ థింగ్స్ ఈజీలీ. సో కొన్ని విషయాలు మనం అడాప్ట్ చేసుకోగలగాలి ఈజీగా. మనం కొన్ని రకాలటువంటి విషయాలు నేర్చుకోగలగాలి, ఆ నేర్చుకున్న విషయాన్ని మనం అడాప్ట్ చేసుకోగలగాలి. ట్యాకిల్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్. సో ఎప్పుడైతే ఒక కష్టమైన సబ్జెక్ట్ని ఎంచుకున్నప్పుడు, కష్టమైనటువంటి టాస్క్ని ఎంచుకున్నప్పుడే అప్పుడే మనం ఏంటో తెలుస్తుంది. విచ్ అదర్స్ ఫెయిల్ టు డూ. సో ఎవరు సాధించలేనిది మనం సాధిస్తే, ఎవరు చేయలేని పనిని మనం ఎంచుకుంటే అప్పుడు మనం గొప్ప అవకాశాలు అనేవి లభిస్తాయి. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అండ్ టాలెంట్స్. సో మనలో ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండాలి, టాలెంట్స్ మనం అలవర్చుకోవాలి. ఏరియాస్ ఆఫ్ కంప్లైంట్. సో ఇది మనకి ఆపర్చునిటీస్. నెక్స్ట్ లాస్ట్గా ఛాలెంజెస్, అబ్స్టాకిల్స్ ఫేస్డ్ ఇన్ ద కరెంట్ ఇష్యూస్. సో ఏవైతే కరెంట్ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి ఒక్క ఇష్యూస్ని మనం సవాల్ తీసుకోవాలి. సవాల్ ఎదుర్కొన్నప్పుడే, అనేక రకాల సమస్యను ఎదుర్కొన్నప్పుడే మనమైతే ముందుకు వెళ్ళగలము. సమస్యను చూసి ఎప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆ సమస్యను ఎదుర్కోవాలి. అప్పుడే మన జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది. కాంపిటేటర్స్ ఇన్ ద రిలివెంట్ ఫీల్డ్. సో మన యొక్క ఎంచుకున్నటువంటి రంగంలో చాలామంది పోటీదారులు ఉంటారు. అనేక రకాల, ఒక సంస్థ అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, పోటీని ఎదుర్కొన్నప్పుడే, పోటీలో మనం సక్సెస్ అయినప్పుడే, మనం నిజమైనటువంటి సవాలు స్వీకరించినప్పుడే సక్సెస్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఇన్ ద చూజన్ ఫీల్డ్ సబ్జెక్ట్ ఏరియా. సో ఇంక్రీజింగ్ డిమాండ్ ఎక్కడైతే ఉండాలి, నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో డిమాండ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం తప్పనిసరిగా ఛాలెంజ్ ఉంటుంది అనేది చెప్పుకుంటున్నారు. ఛాలెంజింగ్ సిలబస్, టాస్క్ అండ్ సిచ్యువేషన్స్. సో మనం చదువుకున్న వాడికి సిలబస్ అనేది ఛాలెంజ్ అవ్వచ్చు, టాస్క్ అనే పని అనేది మనకి ఛాలెంజ్ అవ్వచ్చు, సిచ్యువేషన్స్ అనేవి ఛాలెంజెస్ అవ్వచ్చు. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా మనం వాటిని ఫేస్ చేయగలగాలి. ఫెయిల్యూర్స్ లీడింగ్ టు వీక్నెసెస్. సో మనం ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అది మన వీక్నెస్గా భావిస్తాం. ఫెయిల్ అయితే నేను సక్సెస్ కాలేనేమని భయపడుతూ ఉంటాం. అటువంటి భయాన్ని విడిచిపెట్టి
ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయినా కూడా సక్సెస్ కోసం ముందడుగు వేస్తే తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఈ ఎస్డబ్ల్యూఓసి స్కిల్స్ పైన ఉన్నటువంటి కోచింగ్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.